పాల్వంచ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్తో వాగ్వాదానికి దిగిన రైతులు తమ సమస్యలు ఎన్నిసార్లు ఎంఆర్ఓ కార్యాలయానికి తిరిగినా తమ యొక్క సమస్యల్ని పరిష్కరించడం లేదని పట్టించుకోవడం లేదని అదనపు కలెక్టర్ పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో సద్దుమణిగారు. తహసీల్దార్ జయంత్ రెడ్డిని ఆర్ఏ విద్యాసాగర్ ను ఇక్కడి నుండి బదిలీ చేయాలని కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రైతులు ముఖ్య అంజయ్య మాట్లాడుతూ సర్వే నెంబర్ 120/1లో కుమార్ నర్సవ దగ్గర 5 గుంటల భూమి తీసుకోవడం జరిగిందని, సర్వే నెంబర్ 928/2/బిలో 10 గుంటల భూమి తీసుకోవడం జరిగిందని, సర్వే నెంబర్ 931లో గొల్ల అరికెటి నర్సవ దగ్గర 1 ఎకరం 2 గుంటల భూమి తీసుకోవడం జరిగిందని, అటు భూముల్లో పంట పండించుకుని ముగ్గురం అన్నదమ్ముల్లా కలిసి పంట పండించుకుని బతుకుతున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయమంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇటు విషయంపైన పలుసార్లు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సార్ వస్తే వారికి కూడా చెప్పడం జరిగిందని, త్వరలోనే మాకు న్యాయం చేస్తామని చెప్పారని అన్నారు. మీరే కనబడతాయి కదా సార్ కనబడతా అంత జాగా బాగా సార్ ఇది చెట్టు కడికించి పోతే మామూలు చెట్టు సార్ అది కడీల కడికెళ్ళి ఈ కడీలు మేము ఎంత పెట్టి వేసుకున్నామో అంత పెట్టు. ఇగో మా జాగా ఇది మొత్తం ఎంత ఒక్క గుంట దక్క 1 ఎకరం సార్ మాది. 1 గుంట దక్క 1 ఎకరము మరి ఇది భూమి. ఈ నుంచి మొదలు పెడితే ఈ నుంచి వెళ్ళి అగో నా కొడుకు కనబడే కాడికి వెళ్ళి అగో మా ఆయన కనబడే కాడికి వెళ్ళి కడీలు ఎంత పెట్టున్నాయో అంత పెట్టే మాది సారు. ఇక మాకు ఇంకోలేదు వద్దు, అది ఇడసబెట్టము కొని 40 ఏళ్ల నుంచి కూడా మమ్మల్ని తిప్పలనే పెడుతోండు. ఇక మాకు ఏమంటే మళ్ళా ఊరు పెద్దలోళ్ళు చెప్పిర్రు, కుర్రు అందరు చెప్పినాక సంతకాలు పెట్టి ఇచ్చిర్రు, సాదబైనామానాలు పెట్టిర్రు, అమ్మినమని అన్ని పెట్టిర్రు. అప్పుడు పైసలు తీసుకుర్రు, అమ్మినప్పుడు పైసలు తీసుకుర్రు. సాదబైనామాన ఆయన పేరు అదేంటి సూతారి రాజు, వాళ్ళ తమ్ముడు ఇద్దరు, వాళ్ళ తమ్ముడు రాజు, వాళ్ళ తమ్ముని పేరు ఏంది. అక్కడ మా మరదలు ఉన్న చూడు, మరదలు అక్కడ మీదికి మామిడి చెట్టు కాడికి అక్కడ 1 ఎకరం 2 గుంటలు ఎక్కలేదు. ఇక్కడ 10 గుంటలు ఒకటి, 5 గుంటలు ఒకటి, 29 గుంటలు ఎక్కలేదు. మొత్తం వేరే వాళ్ళు ఎక్కించుకున్నారు. కొంత ఆన్లైన్ లేకుండా చేసిండ్రు. ఈ సర్వే నంబర్ మేము తిరగబట్టి ఒక 10 సంవత్సరాలే, 10-12 సంవత్సరాలే. మేము కూడా వరి తోమకాన మా తమ్ముడు ఉన్నాడు. 29 గుంటలకు 927 సర్వే నంబర్, 927 సర్వే నంబర్. ముఖ్యార రాములు, ముఖ్యార శ్రీ, ముఖ్యార నరసింహులు, ముగ్గురం అన్నదమ్ములు. అక్కడ మా మరదలు ఉన్న కాడికి అక్కడ కాలేదు. కబ్జాలో వాళ్ళు ₹1,00,000 ఇస్తానో సంతకం పెడతలేరు. ఎందుకంటే రైతు బంధు వస్తుంది కదా, రైతు బంధు చుట్టూ వాళ్ళు సంతకం పెడతలేరు. 2 ఎకరాల కబ్జాలో మేమే ఉన్నాం, అంతా మేమున్నాం. 2 ఎకరాల చిల్లర. మళ్ళీ ఒకటి ఏమారో 27 సర్వే నంబర్లో మేమున్నాం. అది ఆన్లైనే చూపిస్తలేదు. పానీలా ఉంది 27 సర్వే నంబర్, పానీలో 29 గుంటలు ఉంది. అది ఈడ కత్తి ఎంఆర్ఓ చూపియాడు, పానీలు ఉంది. ఎన్నిసార్లు వచ్చినా ఎంఆర్ఓ పక్క ఇళ్ళగొట్టేస్తూనే ఉంటుంది. ఎంఆర్ఓలతో లంచం పెట్టుకుంటే కొన్న కాగితాలు కూడా ఉన్నాయన్న. మేము మా నాయన కొన్నాయి, ఇవన్నీ కాగితాలు కూడా ఉన్నాయి. ఇచ్చినాం ఈడొకటి మ్యాపులు కూడా తీపించినాం, ఈ కాగితాలు కూడా ఉన్నాయి. కబ్జాలో మేమే ఉన్నాం. బస్ పట్టాలు ఆల పంట అయింది. రైతు బంధు వచ్చే వరకు మాకు చేసి ఇస్తలేము. 1,00,000 ఇస్తావారు, 4 లక్షలు కబ్జాలు ఉన్నాం. బోరు కూడా ఉంది. ఒక కాలనైతే 27 సర్వే నంబర్ బోరు కూడా ఉంది. పట్ట అచ్చు కట్టుకున్నాం, పొలం పండుతుంది, అన్ని పండుతుంది. ఒకటేమో 29 గుంటలు ఉంది, ఒకటి 10 గుంటలు ఉంది, ఒకటేమో 1 ఎకరం 2 గుంటలు ఉంది. ఈ భూమి మా పంట కాదు. 1 ఎకరం గుంట అరకి స్టాప్ అంటే పడ్డది. ఆమె భూమి అక్కడ అరకిట్ నర్సవ గోసాయిల ఆయన పేరు నంబర్ ఆన్లైన్ లో లేదు. అది పానీలు ఉంది, 29 గుంటలు పానీలు ఉంది. చేసిస్తా లేడా నువ్వు ఆ కబ్జున్న దోల్కరా. ఆ పాస్బుక్ లేదు. ఎడికెళ్ళి దోలుకొస్తాం సార్? ఏ పాస్బుక్ తీసుకొస్తాం? తీసుకురా. మాది భవన్పేట గ్రామం. మరి మేము 30 ఏళ్ళు అవుతుంది భూమి కొని. ఇగో దాని పేరు లేక తోటలు అంటారు. మేము తోటోళ్ళము. తోట నర్సయ్య ఉన్నాడు భూమిని.
ఇగో మాకు మాత్రము భూమి చేసి ఇస్తలేరు. మనిషికింత భూమి చేసుకున్నారు. కబ్జాలో మేమే ఉన్నాము, అన్ని మేమే ఉన్నాము. అందులో పొలం వేసుకుంటూ ఉంటుంది, అందులో తైదు వేసుకుంటాము, మక్కేసుకుంటాము. ఇప్పుడైనా కానీ ఇప్పుడు కూడా మేము తిరగలే, కడీలు వాసుకున్నాము, తీగ చుట్టుకున్నాము. ఏమంటావు ఇప్పుడు కూడా పెసరు మినుము ఉన్నది, ఇంకేరలేము. ఇగో దీన్ని మాకు భూమి చేసి ఇవ్వమని వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ అందులో సంతకాలు పెట్టిర్రు. ఏండ్ల మా గ్రామ పంచాయతీలో అందరు వచ్చి చేసి ఇస్తామని మళ్ళీ వెనకకు తిరిగిండ్రు. కథం మాకు పాస్బుక్లు చేసి ఇస్తలేరు. ఏం లేక కొత్త పాస్బుక్లు వచ్చినప్పుడు అలా పేరు పొంద పడ్డది. కొత్త పాస్బుక్లు వచ్చినప్పుడు అలా పేరు పొంద పడితే కూడా మళ్ళీ ఇప్పుడు పైసలు ఇస్తాము, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామని మా గ్రామ పెద్దలు మాట్లాడితే సరే పెడతా అన్నాడు. రాత్రి 11-12 వచ్చి మా ఇంటి మీదకి లొల్లికి వచ్చి ఇగో నన్ను బాగా తిట్టిండు. ఇష్టం వచ్చినట్టు తిట్టంగానే ఇక తెల్లారి నుంచి మళ్ళీ గ్రామ పెద్దలు అందరూ మాట్లాడినా కానీ నేను పెట్టా, ఏం చేసుకుంటావో చేసుకోరా అని పెట్టా అంటాడు. ఆయన పేరు మీద పడ్డది మా భూమి అంతా. ఆయన పేరు ఏమంటావు పేట మీద అయినా అది సుతార్ రాదు. ఆయన పేరు మీద పడ్డది. ఆయన మనిషికింత అమ్ముతుండో ఏం చేస్తుండో గానీ ఇక ఇవాళ చూస్తే ఇంత ఉంటుంది, రేపు చూస్తే కబ్జాలు ఉన్నాము. సుతారి చేసిస్తామని మళ్ళీ వెనకకు తిరిగిండ్రు. కథం పేట మీద ఒకళ్ళు కోమటోళ్ళు దయాకర్ అన్నట్టయినా 5 గుంటలన్నర భూమి అమ్మిండు. మొత్తం కలిసి 36 గుంటలన్నర భూమి సుతారి బాలవ పేరు మీద కొత్త పాస్బుక్లు వచ్చినప్పుడు ఆమె పేరు మీద ఎక్కింది. ఆ పేరు మీద ఎక్కిందని చెప్పేసి మేము వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడితే వాళ్ళు కొన్ని డబ్బులు ఇవ్వమన్నారు, ఇస్తామన్నాం. ఛానల్ కూడా తీసినాం. ఛానల్ వాళ్ళు మేము కలిసి తీసినాక సంతకం పెడతామన్నారు. పెట్టలేదు. వాళ్ళు పెట్టకపోయే వరకు ఇక ఎవరు నేర్పిరు ఏమైంది మాకు తెలియదు. మేము డబ్బులు ఇస్తామన్నాము, వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అన్నాక మేము పోయి ఛానల్ తీసినాక వాళ్ళు రాలేదు, సంతకం పెట్టలేదు. వాళ్ళ పేరు మీదనే ఉన్నది భూమి. వాళ్ళు వేరే వాళ్ళకైతే 2 ముగ్గురు చేసి ఇచ్చిరు వాళ్ళు. కానీ కాస్తులకైతే ఎవరు వస్తలేరు, ఎవరు పోతలేరు. మేమే ఉన్నాం కాస్తుల తిరుగుల కడీలు వాతుకున్నాం, 4 వరుసల తీగ చుట్టినాం, మినుము పెసరు, లేకుంటే మళ్ళా సంవత్సరంలో సోయా, తైద, మినుము, పొలము అన్ని వేసుకుంటూనే ఉన్నాం. మేము 40 ఏళ్ళ నుంచి అన్ని వేసుకుంటూనే ఉన్నాం, కాస్తలో ఉన్నాం. ఇది మా భూమి తిరుగులే కడీలు బాతుకున్నాం. కడీలు బాతిన మందం మాది. రైతు బంధు ఆయన తీసుకుంటుండు, నువ్వు అమ్ము నేను తీసుకుంటా అంటుండు. కానీ నేను అమ్మతలేను. అధికారులు మీరు అందరూ కలిసి ఈ భూమి నాకు మీరు ఇవ్వాలని కోరుచున్నాను. ఓకే సార్, మాది భవన్పేట గ్రామం, పరవంచం మండల్. నా పేరు మేకల పరశురాములు అంటారు. నా భూమి 8 గుంటల భూమి కృష్ణ గారి శ్రీనివాస్ గౌడ్ ఎక్కించుకుంటూ తిరిగి మళ్ళీ నాకు ఎక్కి అంటే ఇగిస్తా అగత్తా అంటుండు. కానీ అచ్చుడు లేదు, చేసిలేదు. ఇప్పటికీ అయినా కానీ నేను ఒక 20 సార్లు మాట్లాడి మండలం పోయినా, ఒక 8 సార్లు మన పరవంచం మండలం వచ్చిన. ఇంతకుముందు కొత్త పాస్బుక్లు వచ్చినప్పుడు బాంపేట స్కూల్లో వాళ్ళు సాలరీ అందరు వచ్చారు. అప్పుడు ఒక దరఖాస్తు కొత్త పాస్బుక్లు వచ్చినప్పుడు, సార్ నాకు ఈ నెంబర్ రాలేదంటే ఈ నెంబర్ నీకు పేర్కొన లేదు, మన సురేంద్ర గారిని శ్రీనివాస గౌడ్ కొని ఉన్నది అన్నాడు. సార్ నా భూమి నాది, ఇప్పుడు కాదు, మా తాత ముత్తాతలు సంపాదించిన భూమి, ఎవరు నేను అమ్మలేను. మేము అమ్మినట్టుగా సంతకం అడుగు. మరి ఇప్పటికైనా ఆయన పిలిపించాడు. ఆయన కూడా అడిగారు, నేను కొల్లేను, ఆయన అమ్మలేడు. కానీ ఏ సార్ ఇట్లా మరోలాంటి భూమికి మేము ఎలాంటి ఎవరు మా ఇంట్లో ఎవరు సంతకాలు చేయలేము. అలాంటి ఆ భూమిని ఎంఆర్ఓతోని మార్పి ఆయన అందుబాటులకు లంచం పెట్టిండా ఎట్లా చేసిండో ఆయన అందుబాటులోకి చేసుకున్నాడు. ఇప్పుడు చేసేయమంటే ఇంకా చేస్తలేడు. సార్ దయచేసి మీరు ఇలాంటి కొంచెం మీరు శ్రద్ధ తీసుకొని ఈ 8 గుంటల భూమి మాకు అచ్చటి చూడాలి అని మేము కోరుతున్నాం.